మన కమిటీ మన వరంగల్ కలెక్టరేట్ వచ్చినప్పుడు నేను కూడా వచ్చిన సార్, ఇక్కడ ఎంతమంది ఆ రోజు కూడా ఉన్నాం సార్. కానీ నాకు 16 అక్టోబర్ 23 నాడు 2 లక్షలు లోన్ తీసుకున్నా సార్. నాకు లోను 2 లక్షలు మాఫీ అవుతుందని చెప్పడం ద్వారా నేను ఎవరిని సంప్రదించలేదు, అడగలేదు. ఆగస్టు 15 నాడు లిస్ట్ లో చూసేవాళ్ళు నాకు పేరు లేదు సార్. ఎందుకంటే కొన్ని మిషన్ ఏమైనా కానీ 2 లక్షల పైన తీసుకోవాలని తెలిసింది. అప్పటికి డిసెంబర్ 9 ప్రకటన వరకు 2781 రూపాయి డ్యూ ఉన్నది సార్. 17 నాడు నేను బ్యాంకు పోయి, నాది వికాస్ బ్యాంక్, గ్రామీణ వికాస్ బ్యాంక్, నేను పోయి చేస్తే 18,000 ఉన్నది. ఆ రోజు బిఎం గారు చెప్పిండు 20,000 అలాగే ఏ రోజు వస్తుందో నాకు తెలియదు అని 20,000 కట్టమన్నాడు. 20,000 కట్టాం సార్. అప్పుడు మా డిఓ గారు చెప్పిండు నీ ఫస్ట్ లిస్ట్ లో మీ పేరు వెళ్ళిపోతుంది, లోన్ మాఫ్ అవుతుంది అన్నారు. కానీ కాలేదు సార్. ఆ దృష్టిలో కొంచెం మీరు రైతాంగా అందరూ చాలా బాధపడుతున్నాం సార్, ఎంతో ఆవేదనతో చెప్తున్నాం సార్. చాలా మంది బీజేపీ సార్ కొన్ని మిస్యూజ్ వల్ల. ఎందుకంటే మీకు దృష్టి లేని మేము అందరం రైతులుగా సార్, కొంచెం మీ కాలు తీర్చవలసి మొత్తున్నాం సార్. మాకు మాఫీ అయ్యే విధానంగా యాదగిరి చాలా మంచి రైతు. యాదగిరి ఒక సొసైటీ పెట్టింది, చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఒక క్లబ్ తోట, ఒక రైతు క్లబ్ వస్తే అన్న ప్రకారంగా మేనిఫెస్టో ప్రకారంగా ఇవ్వబడ్డాయి. దాంట్లో ఉన్న టెక్నికల్ తప్పుల వల్ల ఇంకా కొంతమందికి రాలేదు. పోతే ఒక్క నిమిషం ఇది 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 నాయన, ఇది రాజకీయాలకు ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం నేను చెప్తున్నా. నేను ఒక్క నిమిషం ఉండయా, ఒక్క నిమిషం ఉండు నాయన. లింగారెడ్డి గారు మీరందరూ ఒక్క నిమిషం. లింగారెడ్డి గారు ఒక్క నిమిషం. రాజు మీరందరూ చెప్పండి. మనం మన ఇంటికి ఒక అతిథిని పిలిచాం. అతిథిని పిలిచి అతిథిని మాట్లాడమన్నాం. అతిథిని మాట్లాడేటప్పుడు అతిథికి డిస్టర్బ్ అయ్యేటట్టు మాట్లాడు. ప్లీజ్ ఆగండి ఒక్క నిమిషం. ఒకసారి మనం ఇంతకుముందే మన జలపతిరావు సార్ చెప్పినాడు వరంగల్ రైతుల యొక్క చరిత్ర ఏందని, వరంగల్ రైతుల యొక్క గొప్పతనం గురించి. ఆ గొప్పతనాన్ని మనం నిలబెట్టుకుందాం. మనకు ఉన్నటువంటి